జనరల్‌గా మన బాడీలో మనకి సరైన రోగనిరోధక శక్తి ఉంటే మనకి ప్రాబ్లమ్స్ అనేవి రావు. చాలా ఆరోగ్యంగా, హెల్తీగా ఉంటాం. ఆ రోగనిరోధక శక్తి ఇమ్యూనిటీ మన బాడీలో తక్కువ ఎప్పుడవుతుందో మనకి ఒక్కొక్క ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. కొంచెం తక్కువైనోళ్ళకి లైట్‌గా ప్రాబ్లమ్స్ ఉంటాయి. బాగా తక్కువైనోళ్ళకి బాగా సివియర్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. జనరల్‌గా ఇమ్యూనిటీ అంటే మనకి కరోనా లాంటి సిట్యుయేషన్‌లో చాలా బాగా తెలుసు అందరికీ గూడా. ఆహ్, ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళకి కరోనా బాగా అటాక్ అయింది. చాలా సివియర్‌గా ఉండి చాలామంది చనిపోయారు గూడా. బాగా ఇమ్యూనిటీ తక్కువుండి, ఏదైనా వాళ్ళకి ఇంకా కొంచెం బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళైతే, వాళ్ళ బాడీలో ఆల్రెడీ ఇమ్యూన్ సిస్టమ్ దెబ్బతిన్నది కాబట్టి, అలాంటి వాళ్ళకి చాలా సివియర్‌గా అటాక్ అయింది. అలాంటి వాళ్ళు ఈరోజు చాలామంది భూమి మీద గూడా లేరు చెప్పాలంటే. ఇమ్యూనిటీకి అంత ప్రియారిటీ ఉంటుంది. మనం తీసుకునే ఫుడ్‌ని బట్టి, మనం ఉండే క్లైమాటిక్ సిట్యుయేషన్ బట్టి జనరల్‌గా మనకి ఇమ్యూనిటీ ఉండడం జరుగుతుంది. ఇక్కడ మనం చూస్తే మన వెస్టేజ్‌లో మనకి ఇమ్యూనిటీ పెంచుకోవడానికి ఉన్న ప్రొడక్ట్స్ అలోవెరా, ఆమ్లా, స్పిరులినా, కొలెస్ట్రామ్, నోని. మెయిన్‌గా మనం ఈ 5 సప్లిమెంట్స్ ఇవన్నీ గూడా మెడిసిన్ గాదండి. మనం తీసుకునే తిండికి ఆల్టర్‌నేట్‌గా మనకేదైతే డెఫిషియన్సీ ఉందో దానికోసం మన ఫుడ్ సప్లిమెంట్స్ అంటారు దీన్ని. మనం తీసుకునే ఫుడ్‌కి ఆల్టర్‌నేట్‌గా తీసుకునేదే ఇవన్నీ కూడా. వాటి గురించి కంప్లీట్‌గా తెలుసుకుందాం. రోగనిరోధకత అంటే ఏంటి? అసలు ఇమ్యూనిటీ అంటే ఏంటి? జనరల్‌గా మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఎందుకొస్తాయి? బయట నుంచి క్రిములు, బ్యాక్టీరియా అవన్నీ మనకు అటాక్ అయినప్పుడు వ్యాధిని కలిగించే జీవులు మన శరీరంలోకి వెళ్ళి ఆ వ్యాధిని కలిగించే జీవులు మన బాడీలోకెళ్ళి ఫైట్ చేసినప్పుడు, మన బాడీలో వాటికి తట్టుకునే యాంటీబాడీస్ ప్రతి నిరోధకాల అంటే రోగాన్ని కలిగించే జీవులకు వ్యతిరేకంగా పోరాడేవి మన దాంట్లో యాంటీబాడీస్ ఎక్కువుంటాయి గనక. అంటే ఇమ్యూనిటీ సిస్టమ్ ఎక్కువగా గాని మనకు స్ట్రాంగ్‌గా ఉంటే, ఆ జీవులు మన బాడీలోకెళ్ళినా గూడా అవి ఎక్కువ కాలం ఉండలేవు. చనిపోవడం జరుగుతుంది. అంటే మనకక్కడ హెల్త్ ప్రాబ్లమ్ రాకుండా మన ఆరోగ్యంగా ఉండేలాగా చేస్తుంది. ఈ విధంగా ఇమ్యూనిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంటు. ఇమ్యూనిటీని మనం ఇమ్యూనిటీని జనరల్‌గా మనం హెల్తీగా ఉన్న వాళ్ళకి ఎవరికైనా గూడా ఇమ్యూనిటీ స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఎవరైతే తరచుగా చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయో వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువున్నట్టు. తరచుగా జలుబు గానీ, దగ్గు గానీ ఇలా పిల్లల్లో గూడా మనం కొంతమందికి చూస్తుంటాం. ఇప్పుడు జనరల్‌గా మనకి సీజన్ బాగా వర్షాలు పడుతున్నాయి. ఈ వర్షాకాలంలో పిల్లలకి గానీ, పెద్దలకి గానీ ఊరికే ఫ్లూ రావడం, ఆ ఫ్లూ వచ్చిన తర్వాత జ్వరం రావడం చూస్తుంటాం. అంటే క్లైమేట్ అలా ఉందిలే అనుకుంటాం. కానీ అది అందరికీ రావట్లేదే. కొంతమందికే వస్తుంది. అంటే మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ ఎప్పుడైతే తక్కువవుతుందో, రోగనిరోధక శక్తి తక్కువవుతుందో, అప్పుడు మనకి అలా సింప్టమ్స్ కనపడడం, దాని నుంచి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవ్వడం అవుతుంది. అంటే అప్పుడు మన బాడీలో ఇమ్యూనిటీ తక్కువున్నట్టు, మనం ఇమ్యూనిటీని పెంచుకోగలిగితే సరైన తిండి వల్ల గానీ, సప్లిమెంట్స్ వల్ల గానీ, అలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ మనకు రాకుండా ఉంటాయి. జనరల్‌గా మనం ఇమ్యూనిటీని పెంచుకోవడం వల్ల మనకేమేం లాభాలుంటాయి? ప్రతిరోజు వ్యాధి కలిగించే జీవులతో పోరాడడానికి సరైన శక్తి ఉంటుంది ఫస్ట్. జనరల్‌గా మనకి బయట నుంచి ఇప్పుడు బయట డస్ట్ ద్వారా గానీ, వాటర్ ద్వారా గానీ, ఇప్పుడు జనరల్‌గా ఈ వర్షాకాలంలో మనం ఇప్పుడు మంజీరా వాటర్ అలాంటివి తాగాలన్నా కొంచెం మనకి తాగినా గూడా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఎందుకంటే ఆ వాటర్ ఎక్కడో దగ్గర పొల్యూట్ అయి ఉంటుంది. దాంట్లో వేస్టేజ్ అనేది వస్తుంది కాబట్టి. అలా వాటర్ ద్వారా గానీ, గాలి ద్వారా గానీ, దుమ్ము ద్వారా గానీ ఏదో ఒక రూపంలో మన బాడీకి ఆ జీవులు ఎళ్ళినప్పుడు ఆ క్రిములెళ్ళినప్పుడు వాటిని తట్టుకునే శక్తి మన బాడీలో ఉంటే, ఇమ్యూన్ సిస్టమ్ ఉంటే మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి రావు. అందువల్ల ఇమ్యూనిటీ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్కరూ మనం స్ట్రాంగ్‌గా ఉండేలాగా చూసుకోవాలి. దానివల్ల ఏమవుతుంది? సంతోషకరమైన ఆరోగ్య జీవితాన్ని గడపవచ్చు. అంతే కదండీ! ఇప్పుడు ఇమ్యూనిటీ మనకి స్ట్రాంగ్‌గా ఉంది. ఆహ్, అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ రావట్లేదు. హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుంటే మనకి డాక్టర్ దగ్గరికి వెళ్ళేది తక్కువవుతుంది. ఫైనాన్షియల్‌గా ప్రాబ్లమ్స్ ఉండవు. అలానే ఇప్పుడు మనకి ఇంట్లో లేడీస్‌కి హెల్త్ బాలేదనుకోండి, జెంట్స్ డ్యూటీకెళ్ళి ప్రశాంతంగా డ్యూటీ చేసుకోగలుగుతారా? లేదంటే జెంట్స్‌కి బాలేదు, వాళ్ళ బదులు మనం వెళ్లి డ్యూటీ చేయగలమా? లేదంటే పిల్లలకి బాలేదు, వాళ్ళని చూస్తూ మనం ప్రశాంతంగా ఉండగలమా? అందరం ఆరోగ్యంగా ఉంటే అందరం హ్యాపీగా ఉంటాం. అందుకోసం ప్రతి ఒక్కరు మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ గూడా మన బాడీలో ఇమ్యూనిటీ సిస్టమ్ స్ట్రాంగ్‌గా ఉండేలాగా చూసుకోవాలి. అలా స్ట్రాంగ్‌గా ఉన్నప్పుడు మనకి బయట నుంచి వచ్చే ఇన్ఫెక్షన్ వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి రావు. దానివల్ల డాక్టర్ దగ్గరికి వెళ్ళడం గూడా ఆటోమేటిక్‌గా తగ్గిపోతుంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళకపోతే మనకి మెడిసిన్ వేసుకునే సిట్యుయేషన్ గూడా రాదు గదా! ఎందుకంటే మనకు ప్రాబ్లమ్సే లేవు. ప్రాబ్లమ్స్ లేనప్పుడు మనకు డాక్టర్ అవసరం లేదు, మెడిసిన్ అవసరం లేదు.
ఈ విధంగా మన బాడీలో ఇమ్యూనిటీ ఎంత స్ట్రాంగ్‌గా మనం ఉంచుకోగలిగితే మనం అంత స్ట్రాంగ్‌గా ఉంటాం. కాబట్టి మనకి ఏ ప్రాబ్లమ్ రావాలన్నా గూడా అది ఇమ్యూనిటీ వీక్‌గా ఉన్నప్పుడే వస్తుంది. కాబట్టి మనలో మనం ఇమ్యూనిటీ పెంచుకోగలిగితే ఎలాంటి ఫ్లూ ఇన్ఫెక్షన్స్ గానీ, సీజనల్ ఫీవర్స్ గానీ, వైరల్ ఫీవర్స్ గానీ ఇలాంటివనేవి ఏవి మన దాకా రావు. కాబట్టి ప్రతి ఒక్కరం మన ఇమ్యూన్ సిస్టమ్‌ని స్ట్రాంగ్‌గా ఉంచుకునేలాగా చేసుకోవాలి. జనరల్‌గా మనకి ఇమ్యూనిటీ అనేది ఎలా పెరుగుతుంది? రోగనిరోధక శక్తి ఎలా పెరుగుతుంది? ఎలా పెంచుకోవాలి మనం? మనం సరైన ఫుడ్ తీసుకుంటే ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అన్నీ డ్రై ఫ్రూట్స్ అలాంటివి అన్నీ మనకు బాడీకి అవసరమైన పోషకాలన్నీ మనం కరెక్ట్ టైంలో ఇవ్వగలిగితే మన ఇమ్యూనిటీ అనేది ఆటోమేటిక్‌గా స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఎందుకంటే కావాల్సిన న్యూట్రియంట్స్ మన బాడీకి అందిస్తున్నాం కాబట్టి. కానీ ఈరోజు మనలో ఎంతమంది మనం కరెక్ట్‌గా న్యూట్రియంట్స్ తీసుకుంటున్నాం అవసరమని? పిల్లలకి ఇస్తున్నాం కొంతవరకు ఫ్రూట్స్ గానీ, మిల్క్ గానీ, ఎగ్ గానీ ఏదో ఒక రూపంలో పిల్లలకి ఇవి ఇస్తే మంచిది అని ఐడెంటిఫై చేసి వాళ్ళు వద్దన్నా కూడా బలవంత పెట్టి మనం వాళ్ళ చేత తినిపిస్తాం. కానీ లేడీస్ మెయిన్‌గా మన హెల్త్ మనం చూసుకుంటున్నామా? ఇంట్లో వాళ్ళందరూ తిన్న తర్వాత సరే మనదేముందిలే పిల్లలు అందరూ తింటే చాలు అనేసి అక్కడ ఒక మనకి సాక్రిఫైస్ చేస్తున్నాం. అలానే జెంట్స్ అయినా గానీ ఇప్పుడు డ్యూటీలకెళ్తున్నారు. వాళ్ళు డ్యూటీకెళ్తూ హడావిడిలో వాళ్ళ తిండి విషయం సరిగ్గా పట్టించుకోరు. ఏదో ఒకటి తిన్నామా, డ్యూటీకెళ్ళామా హడావిడిలో బిజీ లైఫ్‌లో సరిపోతుంది. అంటే మనం తీసుకునే తిండి ద్వారా మన బాడీకి అవసరమైన న్యూట్రియంట్స్ అందట్లేదు. సరిగ్గా అందితే మన బాడీలో ఇమ్యూనిటీ స్ట్రాంగ్‌గా ఉంటుంది. అందని సిచ్యుయేషన్‌లో మన బాడీలో ఇమ్యూనిటీ అనేది తగ్గుతుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం. రెగ్యులర్‌గా మార్నింగ్ లేచి వాకింగ్‌కెళ్ళడం, ఈవినింగ్ వాకింగ్‌కెళ్ళడం. మనం టైం కల్పించుకొని రోజు మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్, ఈవినింగ్ ఒక హాఫ్ అన్ అవర్ గానీ, మార్నింగ్ 1 అవర్, ఈవినింగ్ 1 అవర్ గానీ చేసుకుంటే మనం వ్యాయామం చేస్తే. అలా మనం వాకింగ్ చేస్తే గనక జాగింగ్ గానీ మన హెల్త్ అనేది మంచిగా ఉంటుంది. లేదంటే ఒక్కొక్కటిగా ఇప్పుడు మనం దానివల్ల వెయిట్ పెరుగుతాం. వెయిట్ పెరగడం వల్ల మనకు ఒక్కొక్క ప్రాబ్లమ్ అటాక్ అవుతుంది. వెయిట్ ఎక్కువ అవ్వడం వల్ల షుగర్ వస్తుంది. దాని ద్వారా బీపీ వస్తుంది. అవి 2 వచ్చినాక ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ వల్ల ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. అలానే ఆటోమేటిక్‌గా బాడీ పెయిన్స్ వస్తాయి. మోకాలు నొప్పులొస్తాయి. ఇలా ఒక్కొక్క ప్రాబ్లమ్‌గా మన బాడీ మనకు తెలియకుండానే ఒక్కొక్క ప్రాబ్లమ్‌ని ఫేస్ చేస్తుంది. కాబట్టి మనం టైం కల్పించుకొని చేయగలిగితే ఓకే. కానీ ఇప్పుడున్న బిజీ లైఫ్‌లో చాలామందిని ఆ విధంగా చేస్తున్నామంటే చెయ్యట్లేదు. ఆ టైంని మనం ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడమా, లేకుంటే రెస్ట్ తీసుకోవడమా, లేకుంటే ఏదో ఒక పనిలో ఉండిపోతున్నాం గానీ కరెక్ట్‌గా టైమ్ టు టైమ్ చాలామందిని చెయ్యట్లేదు కాబట్టి మనం సప్లిమెంట్స్ ద్వారా అయినా కూడా ఇమ్యూనిటీ అనేది పెంచుకోవచ్చు. అది ఏ విధంగా అనేది ఈరోజు కంప్లీట్‌గా తెలుసుకుందాం. మనం కరెక్ట్‌గా మన హైట్‌కి తగినట్లు వెయిట్ మెయింటైన్ చేస్తే మనకి ఇమ్యూనిటీ అనేది కూడా బావుంటుంది. అంటే మన బాడీకి కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ కరెక్ట్‌గా అందుతాయి. ఇప్పుడు మనం ఎంత వెయిట్ ఉండాలో మన హైట్‌కి సంబంధించి అంత ఉంటే గనక మన బాడీలో ఏ పార్ట్‌కి ఎంత ఎంత పర్సెంటేజ్ అనేది ప్రోటీన్స్ గానీ, మినరల్స్ గానీ అవసరమో అవన్నీ కరెక్ట్‌గా అందుతాయి. లేదంటే ఇప్పుడు మనం హైట్ తక్కువ ఉండి వెయిట్ ఎక్కువ ఉంటే డెఫినెట్‌లీ డెఫిషియన్సీ అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి హైట్‌కి తగిన వెయిట్ మెయింటైన్ అయ్యేలాగా చూసుకోవాలి. అలానే మన ఆరోగ్యకరమైన బరువు ఉండాలి అంటే నిద్ర కూడా చాలా ఇంపార్టెంట్ అండి. టైంకి పడుకోవాలి, టైంకి లేవాలి. అంటే ఎర్లీగా పడుకుంటే ఎర్లీగా లేస్తాము, జాగింగ్‌కెళ్తాము, ఆరోగ్యంగా కూడా ఉంటాం. అంటే సరిపోయేంత నిద్రపోతాం కాబట్టి మనకి ఎలాంటి ప్రాబ్లమ్ అనేది రాదు. దానివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సరిగ్గా సరిపోయేంత నిద్ర కూడా ఉండేలాగా చూసుకోవాలి. కానీ చాలామంది ఇప్పుడున్న సిచ్యుయేషన్‌లో మొబైల్స్ చూస్తూనో, లేకుంటే టీవీ చూస్తూనో ఏదో ఒక రూపంలో మనకు తెలియకుండానే మన టైం అనేది గడిచిపోతూ ఉంటుంది. కానీ నిద్ర సరిగ్గా ఉండేలాగా చూసుకుంటే మన ఇమ్యూనిటీ అనేది కూడా స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి కూడా రాకుండా ఉంటుంది. దాంతో పాటుగా మన ఇమ్యూనిటీని మనం పెంచుకోవాలంటే ఒత్తిడిని తగ్గించుకోవడానికి ట్రై చేయాలి. అంటే మెడిటేషన్ గానీ, యోగా గానీ, ధ్యానం గానీ చేస్తే ఎర్లీ మార్నింగ్ కొంచెం ప్రశాంతంగా ఉన్నప్పుడు మెడిటేషన్ చేస్తే మనలో ఉన్న నెగెటివ్స్ వెళ్ళిపోయేసి పాజిటివ్స్ వస్తాయి. అంటే అప్పుడు మనకి ఇమ్యూనిటీ అనేది ఆటోమేటిక్‌గా వస్తుంది. ఎప్పుడైతే మనం మెంటల్ టెన్షన్స్‌ని వదిలేస్తామో అప్పుడు ప్రశాంతంగా ఉంటాం. ఒక్కొక్కటిగా మనకున్న ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ అవుతూ ఉంటాయి. ఈ విధంగా జనరల్‌గా మనకి కరోనా లాంటి సిచ్యుయేషన్‌లో
చాలామంది ఐసీయూలో బెడ్ మీద ఉండే పేషెంట్స్‌ని గూడా మీకేం గాదు, మీరు ప్రశాంతంగా ఉండండి, హ్యాపీగా ఉండండి, రెస్ట్ తీసుకోండి, ఎలాంటి టెన్షన్స్ పడొద్దు అని చెప్తారు డాక్టర్లు. ఎందుకంటే మనం మెంటల్ టెన్షన్ ఎక్కువ తీసుకోవడం వల్ల మనకున్న ప్రాబ్లమ్ కంటే ఆ టెన్షన్ తీసుకోవడం వల్ల సివియర్ ప్రాబ్లమ్ అవుతుంది. ఉన్న ప్రాబ్లమ్ కొంచెమే. కానీ టెన్షన్ తీసుకున్న వాళ్ళు చాలా సివియర్ ప్రాబ్లమ్ ఫేస్ చేశారు. ఎందుకంటే ఎక్కువ టెన్షన్ తీసుకున్న వాళ్ళే నాకేమవుతుందో, ఏమవుతుందో అని భయపడ్డ వాళ్ళు చాలా ఫాస్ట్‌గా చనిపోయారు. చాలా సివియర్ అయింది. కానీ నాకేం కాదు, నేను ప్రశాంతంగా ఉంటాను అని ఎవరైతే నిమ్మలంగా, నెమ్మదిగా, ప్రశాంతంగా ఉన్నారో వాళ్ళు కొంచెం రికవరీ అయ్యి బయటికి కూడా రావడం జరిగింది. కాబట్టి మన ఇమ్యూనిటీ మీద మన మెంటల్ టెన్షన్ అనేది కూడా అది కూడా ఒక రీజన్. పొగాకు, మద్యం, ధూమపానం అలాంటి వాటికి దూరంగా ఉండాలి. ఎందుకంటే అలాంటి వాటి వల్ల మనకు తెలియకుండానే మన బాడీలో ఒక్కొక్క పార్ట్‌గా డ్యామేజ్ అయితూ లోపలున్న మెయిన్ పార్ట్స్ అన్నీ కూడా డ్యామేజ్ అయ్యి ఆటోమేటిక్‌గా మనుషులు కూడా లేకుండా పోతున్నారు. అది కూడా మెయిన్ రీజన్ మన ఇమ్యూనిటీ సిస్టమ్ డ్యామేజ్ అవ్వడానికి. కాబట్టి అటువంటి వాటికి దూరంగా ఉండాలి. వాటితో పాటుగా సమర్థవంతమైన పోషకాలు తీసుకోవడం. ఈరోజు ప్రతి ఒక్కరము మనం తీసుకునే తిండి ద్వారా గానీ, లేకపోతే ఏదో ఒక రూపంలో మనకి బాడీకి అవసరమైన పోషకాలు మనకు కరెక్ట్‌గా అందుతున్నాయా? వెజిటబుల్స్ గానీ, ఫ్రూట్స్ గానీ, ఆకుకూరలు గానీ, మిల్క్ గానీ, ఎగ్ గానీ, ఇవన్నీ మనం కరెక్ట్‌గా తీసుకుంటున్నామా మన బాడీకి అవసరమైనంత? తీసుకోవట్లేదు కాబట్టే ఈరోజు చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కాబట్టి మనం ప్రతి ఒక్కరం గూడా సప్లిమెంట్స్ రూపంలో అయినా ఈరోజు మనకి ఇమ్యూనిటీ సిస్టమ్ ప్రొడక్ట్స్ నాలెడ్జ్‌లో మెయిన్‌గా సప్లిమెంట్స్ మన బాడీలో మనం ఇమ్యూనిటీ అనేది మనం తీసుకునే తిండి ద్వారా పైన చెప్పిన రీజన్స్ అన్నీ కూడా మనం ఫాలో అయితే ఓకే. కాకపోతే చాలామంది మనం ఫాలో అవ్వలేకపోతున్నాం కాబట్టి ఈరోజు సప్లిమెంట్స్ ద్వారా అయినా కూడా మన ఇమ్యూన్ సిస్టమ్‌ని మనం స్ట్రాంగ్ చేసుకుంటే మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా చాలా స్ట్రాంగ్‌గా ఉండడం అవుతుంది. ఆ సప్లిమెంట్స్ ఒక్కొక్క దాని గురించి ఈరోజు పూర్తిగా తెలుసుకుందాం. వెస్టేజ్ స్పిరులినా అనేదాన్ని దీన్ని జనరల్‌గా సముద్రపు నాచు ఉంటుంది కదండీ! తాబేలు ఆహారంగా తీసుకునే సముద్రపు నాచు, ఆల్గే మొక్క. ఆ ఆల్గే మొక్క నుంచి గ్రీన్ కలర్‌లో ఉంటుంది. ఆ ఆల్గే మొక్క అనేది సముద్రపు అడుగు భాగంలో ఉంటుంది. దాన్ని తీసుకొచ్చి మన కంపెనీ వాళ్ళు స్టోర్ చేసి, క్లీన్ చేసి, దాన్ని ఎండబెట్టి పౌడర్ రూపంలో చేసి మనకి ఈరోజు ఇక్కడ చూపించినట్లు పౌడర్ రూపంలో చేసి దాన్ని క్యాప్సూల్ రూపంలో మన కంపెనీ ఇస్తుంది. అలా జనరల్‌గా మనకి మొక్కల ఆకులు, కాండాలు అవి తీసుకోవడం వల్ల మనకేమన్నా ప్రాబ్లమ్ వస్తుందా? ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ఎందుకంటే అవన్నీ కూడా న్యాచురల్ కాబట్టి మనం హ్యాపీగా తీసుకోవచ్చు. అలానే స్పిరులినాని పవర్ హౌస్ ఆఫ్ న్యూట్రియన్స్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే పవర్ హౌస్ ఆఫ్ న్యూట్రియన్స్ అని మన స్పిరులినాలో అన్నీ అన్ని రకాల ప్రోటీన్స్, విటమిన్స్ మన బాడీకి ఏవైతే ప్రోటీన్ పర్సెంటేజ్ అవసరమో అదంతా కూడా ఈరోజు మన స్పిరులినాలో ఉంటుంది. అందుకని పవర్ హౌస్ ఆఫ్ న్యూట్రియన్స్‌గా మన స్పిరులినాని అనడం జరుగుతుంది. స్పిరులినాలో జనరల్‌గా 55-70% ప్రోటీన్ ఇంకా అమైనో ఆమ్లాలు అధికంగా ఉండడం వల్ల మన బాడీలో ఆటోమేటిక్‌గా ఇమ్యూన్ సిస్టమ్ అనేది డెవలప్ అవ్వడం జరుగుతుంది. అంటే ప్రోటీన్ పర్సెంటేజ్ మన బాడీకి అవసరమైన ప్రోటీన్ పర్సెంటేజ్ మనం ఏది తీసుకున్నా ప్రోటీన్ కోసమే తీసుకుంటాం కదా జనరల్‌గా. మన బాడీకి అవసరమైన ప్రోటీన్ 55-77% పర్సెంటేజ్ అనేది ఓన్లీ స్పిరులినా తీసుకోవడం వల్ల మన బాడీకి అందుతుంది. చూడండి, మనం తీసుకునే తిండితోటి పోలిస్తే స్పిరులినాలో చాలా అధికంగా ఉన్నాయి కదా. మనం తీసుకునే అన్నం వల్ల కార్బోహైడ్రేట్స్ అధికంగా అవుతుంది కానీ ప్రోటీన్ పర్సెంటేజ్ రాదు. కానీ ఈరోజు స్పిరులినాలో 55-75% ప్రోటీన్ పర్సెంటేజే ఉంటుంది. అలానే స్పిరులినాని న్యూట్రియన్స్ ఆఫ్ ఖజానా అని కూడా పిలుస్తారు. ఎందుకంటే మన న్యూట్రియన్స్ అనేవి చాలా అత్యధికంగా మన స్పిరులినాలో ఉండడం జరుగుతుంది. అలానే దీన్ని కర్ణాటకలో అంగన్వాడీ కేంద్రాలు ఉంటాయి కదా. మనకి జనరల్‌గా అంగన్వాడీ కేంద్రాలు ఉంటాయి. బాలింతలకు గానీ, చిన్నపిల్లలకు గానీ. అక్కడ స్పిరులినాని డైలీ ఒక క్యాప్సూల్ అక్కడ అంగన్వాడీ కేంద్రాల్లో బాలింతలకు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ప్రోటీన్ పర్సెంటేజ్ అధికంగా ఉంటుంది కాబట్టి. అలానే దీన్ని జలాంతర్గాములు ఉంటారు కదా. నీటి లోపల, సముద్రం లోపల రీసెర్చ్‌లు చేసేవాళ్ళు, అలానే అంతరిక్షంలోకి వెళ్ళేవాళ్ళు. వాళ్ళు బ్యాగ్‌లలో ఎక్కువ వెయిట్‌ని వాళ్ళు క్యారీ చేయకూడదు. అందుకోసం ఏం చేస్తారంటే ఇలా స్పిరులినాని తీసుకొని వెళ్ళడం వల్ల వాళ్ళకి కావాల్సిన ప్రోటీన్ పర్సెంటేజ్ ఉంటుంది కాబట్టి దీన్ని క్యారీ చేస్తారు. అలానే మన మిలిటరీ ఆర్మీలో కూడా చాలామంది చాలా రాష్ట్రాల్లో
మన స్పిరులినాని సప్లిమెంట్ రూపంలో తీసుకుంటున్నారు. ఎందుకంటే ప్రోటీన్ పర్సెంటేజ్ అధికంగా ఉంటుంది. దానివల్ల వాళ్ళకి వీక్ అవ్వకుండా స్ట్రాంగ్‌గా ఉంటారు. స్టామినా ఉంటుంది కాబట్టి. ఇంకా రక్తహీనత. రక్తం లేకుండా తక్కువగా ఉండి ఇబ్బంది పడే వాళ్ళు కూడా మన స్పిరులినాని తీసుకోవచ్చు. అలానే జనరల్‌గా మనం ఆల్గే మొక్క నుంచి మన స్పిరులినా తయారవుతుందని చెప్పుకున్నాం కదా! ఆ ఆల్గే మొక్కని ఆహారంగా తీసుకున్న తాబేలు 120 సంవత్సరాలు జీవిస్తుంది. అంటే భూమి మీద ఉన్న జీవరాశుల్లో అత్యధికంగా జీవించే రాశి తాబేలు. అలా అది ఆహారంగా తీసుకునే మొక్కతోటి తయారు చేసిన స్పిరులినాని మనం తీసుకోవడం వల్ల మన లైఫ్ టైం కూడా పెంచుకోవచ్చు. ఎందుకంటే ఆటోమేటిక్‌గా మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. మనకు కావాల్సిన ప్రోటీన్ అందుతుంది. మనకు కావాల్సిన అన్ని రకాల న్యూట్రియంట్స్ అందుతాయి కాబట్టి మనం కూడా ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. దీంట్లో పొటాషియం, సోడియం, జింక్ అధికంగా ఉండడం వలన దీన్ని సూపర్ ఫుడ్ అని కూడా అంటారు. జనరల్‌గా మనం మొక్కలకి పొటాషియం, సోడియం, జింక్ ఇవి ఇస్తుంటాం. ఎందుకంటే మొక్కలు ఆరోగ్యంగా పెరగాలని. అలానే మన బాడీలో కూడా ఇలా ఇవి అవసరమవుతాయి. వాటి కారణంగా మనం స్ట్రాంగ్‌గా ఉండడం గానీ, మన అవయవాలన్నీ సక్రమంగా పనిచేయడం గానీ అవుతుంది. ఈ విధంగా మన స్పిరులినాని తీసుకోవడం వల్ల మన బాడీకి కావాల్సిన ప్రోటీన్ పర్సెంటేజ్ అంతా అందడం జరుగుతుంది. అనారోగ్యం మరియు వ్యాధిని కలిగించే జీవుల నుంచి మనం ఆటోమేటిక్‌గా రక్షణ వస్తుంది. ఎందుకంటే మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఆటోమేటిక్‌గా డెవలప్ అవుతుంది మనం స్పిరులినాని తీసుకోవడం వల్ల. ఎందుకంటే స్పిరులినాలో అంత ప్రోటీన్ పర్సెంటేజ్ ఉంటుంది. మన ఇమ్యూన్ సిస్టమ్‌ని కూడా ఆటోమేటిక్‌గా కరెక్షన్ చేస్తుంది. స్పిరులినాలో క్లోరోఫిల్ అధికంగా ఉంటుంది. క్లోరోఫిల్ ఉండడం వల్ల ఏందంటే జనరల్‌గా క్లోరోఫిల్ దేనికి పనికొస్తుంది? మొక్కలు ఆహారాన్ని తయారు చేసుకోవడం కోసం క్లోరోఫిల్ పనికొస్తుంది. అలానే మన బాడీలో కూడా అన్ని అవయవాలు సక్రమంగా పనిచేయాలంటే క్లోరోఫిల్ అనేది అవసరం. అలా అవయవాలు సరిగ్గా పనిచేయడం కోసం అవసరమైన క్లోరోఫిల్ మన స్పిరులినాలో ఉంటుంది. ఇది అత్యంత శక్తివంతమైన ప్రోబయాటిక్. ఇది ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరిని ఆరోగ్యంగా ఉంచేలాగా చేస్తుంది. మన కంపెనీ యొక్క మొట్టమొదటి ప్రోడక్ట్. జనరల్‌గా మన వెస్టేజ్ కంపెనీలో 450 రకాల కంటే ఎక్కువ ప్రోడక్ట్స్ ఉన్నాయి కదా! ఆ 450 రకాల అన్నిట్లో కల్లా మన కంపెనీ ఫస్ట్ స్టార్ట్ చేసిన ప్రోడక్ట్ స్పిరులినా. అలానే మనం ఈ స్పిరులినాని తీసుకోవడం వల్ల మనకి ఎంత పర్సెంటేజ్ మన జనరల్‌గా మనం తీసుకునే ఫుడ్‌లో ఏదేది తీసుకోవడం వల్ల ఎంత స్టామినా వస్తుందో దానికంటే కూడా ఎక్కువ వస్తుంది. మెయిన్‌గా పాలు, గుడ్డు, చికెను, మటను, ఫిషు, బ్రెడ్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఇలా మనం చెప్పుకుంటూ పోతే చాలా రకాలుంటాయి. వాటన్నిటిని తీసుకోవడం వల్ల మనకి ప్రోటీన్ పర్సెంటేజ్ ఎంత ఉంటుందో దానికంటే కూడా ఎక్కువగా మనం 1 గ్రామ్ స్పిరులినాని తీసుకోవడం వల్ల వస్తుంది. ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి మనం స్పిరులినా క్యాప్సూల్ తీసుకోగలిగితే వాటన్నిటిలో కల్లా కూడా ఎక్కువ ప్రోటీన్ పర్సెంటేజ్ ఉంటుంది. జనరల్‌గా అవన్నీ మనం తీసుకోవాలనుకున్న ఒక రోజులో మన బాడీ అనేది సపోర్ట్ చేయదు. కానీ 1 గ్రామ్ స్పిరులినాని ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి తీసుకోవడం వల్ల అంతకంటే ఎక్కువ స్టామినా మనకు రావడం జరుగుతుంది. ఇప్పుడు జనరల్‌గా కాస్ట్ పరంగా చూసుకున్నా కూడా ఇది చాలా తక్కువండి. మనం డైలీ ఒక టీ తాగినా మనకు రూ. 10 కాస్ట్ అవుతుంది కదా! దీంట్లో 100 క్యాప్సూల్స్ ఉంటాయి. రూ. 360 ఉంటుంది. చాలా తక్కువ ఉంటుంది. దీన్ని తీసుకోవడం వల్ల మనకి చాలా అంటే చాలా బాగా ఇమ్యూనిటీని పెంచుకోవచ్చు. అలానే దీన్ని ఏ ప్రాబ్లమ్స్‌కి యూజ్ చేస్తారు. దీంట్లో B12 అనేది అధికంగా ఉండడం వల్ల మనకి నోటిపోత ఉంటుంది కదా! రైబోఫ్లావిన్ అనేది తక్కువైనప్పుడు మనకి నోటిపోత, నోట్లో ఇన్ఫెక్షన్స్ రావడం అవుతుంది. అలా విటమిన్ B12 అత్యధికంగా మన స్పిరులినాలో ఉంటుంది. అది మనకి యాంటీ ఆక్సిడెంట్ లాగా పనిచేస్తుంది. అలానే ఆక్సిజన్ ఊపిరితిత్తుల్లో సరఫరా అయ్యి మన శరీరానికి కావాల్సిన ఆక్సిజన్‌ను బాగా సరిపడేలాగా అందించేలాగా చేస్తుంది. ఆక్సిజన్ అనేది ఊపిరితిత్తుల్లో బాగా స్ప్రెడ్ అయిపోయేసి అంటే మన అవయవాలు పనిచేసేలాగా చేసి మన బాడీలో ఉన్న అవయవాలకి సరిపడా ఆక్సిజన్ని అందించేలాగా కూడా చేస్తుంది. అలానే కంటి చూపును మెరుగుపరుస్తుంది. అలానే కిడ్నీలో స్టోన్స్ జనరల్‌గా కిడ్నీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు వాడొద్దంటారు. కానీ కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళకి కూడా చాలామందికి అంటే ఒక దగ్గర నేను టెస్టిమోనీలో విన్నాను.
నాకు కిడ్నీలో స్టోన్స్ కూడా పోయాయి నేను స్పిరులినా వాడిన తర్వాత అని చెప్పడం జరిగింది. అలా ఆర్థరైటిస్ అంటే కీళ్ళ నొప్పులు, నర్వస్ వీక్‌నెస్ అలాంటి ప్రాబ్లమ్స్ తగ్గిస్తుంది. క్యాన్సర్ ట్రీట్మెంట్ చేసేటప్పుడు కూడా క్యాన్సర్ గడ్డను కరిగించేటప్పుడు మనకి కీమోథెరపీ చేస్తారు. జనరల్‌గా క్యాన్సర్‌కి మనకు సర్జరీ చేసిన తర్వాత కీమోథెరపీ చేస్తారు. ఎందుకంటే క్యాన్సర్ కణాలు అక్కడక్కడ ఉండిపోతాయని. ఆ క్యాన్సర్ కణాలు అక్కడక్కడ ఉండిపోయి మన బాడీ డ్యామేజ్ కాకుండా మన స్పిరులినాను తీసుకోవడం వల్ల ఆ క్యాన్సర్ వేస్ట్ కణాలు ఉంటాయి కదా, వాటన్నిటిని కూడా మన బాడీలో క్లీన్ చేయడం జరుగుతుంది. అలానే జుట్టు రాలడం నివారిస్తుంది. ఎవరికైనా హెయిర్ ఫాల్ ఉంటే అలాంటి ప్రాబ్లం తగ్గిస్తుంది. ఇలా మన స్పిరులినాను తీసుకుంటే చాలా అంటే చాలా మంచిది. సంవత్సరంలో ఒకసారి ఒక బాటిల్ వాడుకుంటే ఎవరికైనా కూడా ఇమ్యూనిటీ పరంగా చాలా స్ట్రాంగ్‌గా ఉంటారు. ఇవి ఒకరు వాడొచ్చు, ఒకరు వాడకూడదని లేదండి. ఎవరైనా వాడుకోవచ్చు. ఇది ఓన్లీ వెజిటేరియన్ క్యాప్సూల్ అనమాట. దీన్ని పౌడర్ రూపంలో మన కంపెనీ చేసి మనకి ఇవ్వడం జరుగుతుంది. ఆహ్, అంతేకాకుండా దీన్ని మెయిన్‌గా ప్రెగ్నెంట్ లేడీస్ వాడకూడదు. మనం అబ్జర్వ్ చేసుకోవాలి. ఎందుకంటే ఎవరైనా వాడొచ్చు కదా! ప్రెగ్నెంట్ లేడీస్ వాడుకుంటే కూడా చాలా మంచిది. వాడుకుంటే మంచిది. ఇస్తే ఇద్దామనుకుంటాం. కానీ ప్రెగ్నెంట్ లేడీస్‌కి వాడకూడదు. అలానే డయాలసిస్ పేషెంట్లకి ఇవ్వకూడదు. థైరాయిడ్ ఉన్నోళ్ళకి కూడా ఇవ్వకూడదు. ఎవరికి ఇవ్వాలో తెలుసుకోవాలి. అలానే ఎవరికి ఇవ్వకూడదో మనం తెలుసుకోవాలి. కిడ్నీ ప్రాబ్లం ఉండి డయాలసిస్ అయ్యే వాళ్ళకి ఇవ్వకూడదు. థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఇవ్వకూడదు. అలానే ప్రెగ్నెంట్ లేడీస్‌కి ఇవ్వకూడదు. ఆ 3 ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళకి తప్ప రిమైనింగ్ వాళ్ళకి ఎవరికైనా కూడా మనం ఇవ్వచ్చు. జనరల్‌గా ఇప్పుడు మనకు కరోనా లాంటి సిచ్యుయేషన్‌లో కరోనా వచ్చిన వాళ్ళు కూడా ఇప్పుడు రికవరీ అయిన వాళ్ళకి కూడా చాలా ఇమ్యూన్ సిస్టమ్ డ్యామేజ్ అయ్యి చాలా వీక్‌గా ఉంటారు. అలాంటి వాళ్ళకి కూడా మనం స్పిరులినా ఇవ్వడం వల్ల చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. లో బీపీ ఉండేవాళ్ళు కూడా మన స్పిరులినాను వాడడం వల్ల వాళ్ళకున్న ప్రాబ్లమ్ తగ్గి నార్మల్‌గా అయ్యి యాక్టివ్‌గా అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే లో బీపీ ఎందుకొస్తుంది? మనం నీరసంగా ఉండడం, మనకి స్టామినా లేకపోవడం వల్ల మనకు బీపీ లెవెల్స్ అనేవి పడిపోతున్నాయి. కానీ ఇది మనం తీసుకోవడం వల్ల మనలో ఉండే నీరసం పోయేసి మనం స్ట్రాంగ్‌గా అవ్వడం జరుగుతుంది. ఇలా డైలీ ఒక క్యాప్సూల్ తీసుకుంటే ఎవరైనా చాలా హెల్తీగా ఉంటారు. ఇప్పుడు ఫాస్టింగ్స్ టైంలో గానీ, లేకపోతే కొంతమంది నాన్ వెజ్ తినని వాళ్ళుంటారు. అలాంటి వాళ్ళకి ప్రోటీన్ ఎలా అందుతుంది? గుడ్డు తినరో ప్రోటీన్ పర్సెంటేజ్ వచ్చే ఫుడ్ తీసుకోరు కాబట్టి, అలాంటి వాళ్ళు ఎవరైనా కూడా మన స్పిరులినా యూజ్ చేసుకోవడం వల్ల వాళ్ళకున్న ప్రోటీన్ పర్సెంటేజ్‌ని చాలా అంటే చాలా బాగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. దానివల్ల మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది కూడా ఆటోమేటిక్‌గా డెవలప్ అవుతుంది. దీన్ని ఏ విధంగా యూజ్ చేయాలి? దీని కాస్ట్ పరంగా చూస్తే దీన్ని రోజుకి 1 లేదా 2 తీసుకోవచ్చు. ఇంకా కొంతమంది జిమ్‌కెళ్ళే వాళ్ళుంటారు కదా! జిమ్‌కెళ్ళి బాగా డైలీ ఎక్సర్‌సైజులు చేసేవాళ్ళైతే ఒక 3 క్యాప్సూల్స్ వరకు హాఫ్ డే అంటే పూటకు ఒకటి లెక్కనేసుకోవచ్చు. లేదంటే 1 లేదా 2 క్యాప్సూల్స్ జనరల్‌గా ఎవరైనా యూజ్ చేయొచ్చు. అది ఎప్పుడంటే తిన్న తర్వాత మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. హైపర్ థైరాయిడిజంతో కూడా బాధపడే వాళ్ళకి కూడా మన స్పిరులినాని ఇవ్వకూడదు. అలానే సీ అలర్జీలు ఉన్నా కూడా ఇవ్వకూడదు. జనరల్‌గా సీ ఫుడ్ తింటే కొంతమందికి అలర్జీ ఉంటుంది. అలాంటి వాళ్ళకి కూడా మన స్పిరులినాని ఇవ్వకూడదు. అలానే హెవీ ఫీవర్ తోటి బాధపడేవాళ్ళు, ఫీవర్ వచ్చి చాలా టెంపరేచర్ ఎక్కువగా ఉండే వాళ్ళకి కూడా మన స్పిరులినాని ఇవ్వకూడదు. అలానే కిడ్నీ సంబంధ ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు, యూరిన్ అంటే షుగర్ పేషెంట్లు అలాంటి వాళ్ళు యూరిన్‌కి ఎక్కువ టైమ్స్ వెళ్తుంటారు కదా! అలా యూరిన్ పర్సెంటేజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కూడా మనం స్పిరులినాని సజెస్ట్ చేయకూడదు. ఈ విధంగా ఎవరికి వాడాలో, ఎవరికి ఇవ్వకూడదో తెలుసుకొని మనం సజెస్ట్ చేస్తే చాలా మంచిది. ఇది కాస్ట్ పరంగా చూసుకున్నా కూడా మనకొచ్చే కాస్ట్ రూ. 360. దీంట్లో 100 క్యాప్సూల్స్ ఉంటాయి. డైలీ ఒకటి మనం వేసుకుంటే గనక మనకి 100 రోజులు వస్తుంది. మనం ఏ ఫుడ్ తీసుకోవాలన్నా మనకి చాలా ఎక్కువ కాస్ట్‌లో అవుతుంది. టయానికి తీసుకోవాలనుకున్నా మనం అవి తీసుకునే సిచ్యుయేషన్ ఉండదు. తీసుకొని తిన్నా కూడా మన బాడీ దాన్ని అరాయించుకోలేదు. కానీ మనం డైలీ ఒక స్పిరులినాని తీసుకోవడం వల్ల మనం ఎలాంటి ఫుడ్ తీసుకున్నా మనకు నీరసం రాకుండా యాక్టివ్‌గా ఉండేలాగా మన స్పిరులినా చేస్తుంది. నెక్స్ట్ నోని. నోని అంటే నో ఆపరేషన్, నో ఇంజెక్షన్ దాని ఫుల్ ఫాము. అంటే మనకి ఎలాంటి ఆపరేషన్స్ చేయకుండా, ఇంజెక్షన్లు వేసుకోకుండా మన ఇమ్యూన్ సిస్టమ్‌ని మనం ఆటోమేటిక్‌గా స్ట్రాంగ్‌గా ఎలా ఉంచుకోవాలి? అంటే డైలీ మన పెద్దవాళ్ళ కాలంలో నోని మెరిండా సిట్రిఫోలియా అనే ఫ్రూట్ ఇది. మన పెద్దవాళ్ళ కాలం నుంచే ఇది అవైలబుల్‌లో ఉండేది. మన తాతల తరం నుంచి మనకు తెలియని తరం నుంచే. అప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే డైలీ ఒక ఫ్రూట్ తీసుకొని దాన్ని జ్యూస్ రూపంలో చేసుకొని ఒక గ్లాస్ తీసుకునేవాళ్ళు. దానివల్ల ఏందంటే వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ అనేది చాలా స్ట్రాంగ్‌గా ఉండేది. అలా చేయాలని వాళ్ళకి తెలీదు. కానీ అలా చేయడం వల్ల వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ అనేది
చాలా స్ట్రాంగ్‌గా ఉండి వాళ్ళు మనకంటే చాలా ఎక్కువ కాలం జీవించేవాళ్ళు. అంతే కదండీ! ఒకప్పుడు మన పెద్దవాళ్ళతోటి పోల్చుకుంటే మన తాతల లైఫ్ స్టైలు కొంత తగ్గింది. అంటే లైఫ్ టైమ్ అనేది. అలానే మన తాతలతోటి పోల్చుకుంటే నాన్నలు తగ్గింది. వాళ్ళతోటి పోల్చుకుంటే మనది తగ్గుతుంది. మనతోటి పోలిస్తే మన పిల్లలది ఇంకా తగ్గుతుంది. ఎందుకంటే మనం తీసుకునే ఫుడ్ గానీ, మనకి ఇమ్యూనిటీ తక్కువ అవ్వడం గానీ, వచ్చే ప్రాబ్లమ్స్ వల్ల గానీ. కానీ మన పెద్దవాళ్ళు వాళ్ళకి తెలియకుండానే సైంటిఫిక్‌గా దాన్ని యూజ్ చేసి చాలా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. దీన్ని ఇట్లా ఏమేమి ఉంటాయంటే విటమిన్స్, ఖనిజాలు, మినరల్స్ ఉండడం వల్ల ఇది రోగనిరోధక శక్తిని స్ట్రాంగ్‌గా చేస్తుంది. దీనిలో ఏముంటాయంటే విటమిన్‌లు, ఖనిజాలు అధికంగా ఉంటాయి జనరల్‌గా. ఎందుకంటే నూనె అంటేనే దాంట్లో అనేక రకాల విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. అది తీసుకోవడం వల్ల మన ఇమ్యూనిటీని స్ట్రాంగ్‌గా చేస్తుంది. నూనెని జనరల్‌గా శ్వాసకోశ ప్రాబ్లమ్స్‌తో అంటే జనరల్‌గా ఇప్పుడు సైనస్ ప్రాబ్లమ్ గానీ, ఆస్మా ప్రాబ్లమ్ గానీ, ఇప్పుడు మనకి వచ్చింది వర్షాకాలం. ఈ సీజన్‌లో జనరల్‌గా చాలామంది ఫ్లూ ఇన్ఫెక్షన్ తోటి గానీ, లేకపోతే ఆహ్, త అంటే వాళ్ళకుండే సీజనల్ దాన్ని బట్టి కొంతమందికి సైనస్ ప్రాబ్లమ్ చాలా ఎక్కువగా ప్రాబ్లమ్ వస్తుంటుంది ఇలాంటి సీజన్స్‌లో. అలాంటి వాళ్ళకి ఎవ్వరికైనా గూడా మనం నోని, రెస్పోకేర్ ఇవి 2 కలిపి డైలీ నోని ఒకటి, రెస్పోకేర్ ఒకటి గనక సజెస్ట్ చేస్తే వాళ్ళకి చాలా సంవత్సరాల నుంచి ఉన్న ప్రాబ్లమ్ అయినా గానీ రికవరీ అవ్వడం జరుగుతుంది. అలా మనం నూనెని యూజ్ చేయడం వల్ల శ్వాసకోశ వ్యాధులు, అలా ఇన్ఫెక్షన్స్‌ని గూడా మనం తగ్గించుకోవచ్చు. అలానే అధిక రక్తపోటు, కీళ్ళవాతం, ఉబ్బసం, శ్వాస సంబంధ చర్మ వ్యాధులు మరియు జీర్ణ సంబంధ సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది. అంటే బీపీ, కీళ్ళవాతం, ఉబ్బసం, అలానే శ్వాస సంబంధ వ్యాధులు, చర్మ వ్యాధులు, స్కిన్ ఎలర్జీస్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న ఎవరికైనా కూడా మనం నూనెని సజెస్ట్ చేయడం వల్ల చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. అలానే నూనెని యూజ్ చేయడం వల్ల మనకున్న ఒత్తిడి తగ్గి అంటే స్ట్రెస్‌ని తగ్గించుకొని మనం హెల్తీగా ఉండేలాగా కూడా చేస్తుంది. దానివల్ల మన కాలేయం ఆరోగ్యంగా ఉంటే మన బాడీలో ఉన్న అవయవాలు కూడా అన్నీ సక్రమంగా పనిచేస్తాయి. ఈ విధంగా మనం ఆరోగ్యంగా ఉండేలాగా మన నూనె అనేది తయారు చేస్తుంది. జనరల్‌గా నూనెని 2000 సంవత్సరాల క్రితం నుంచి నూనె అనేది వాడుకలో ఉంది. అంటే మన పెద్దవాళ్ళు కూడా ఆయుర్వేదంలో నూనెని వాడడం జరుగుతుంది. అంటే 2000 క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాల నుంచి వాడుకలో ఉందంటే మన పెద్దవాళ్ళు చాలా బాగా దీన్ని యూజ్ చేసేవాళ్ళు. అందువల్లే వాళ్ళ ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది చాలా స్ట్రాంగ్‌గా ఉంది. నూనెలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి అండ్ విటమిన్ ఇ, పొటాషియం ఇవి అధికంగా ఉంటాయి. అవి ఉండడం వల్ల ఏందంటే యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండడం వల్ల మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ చాలా స్ట్రాంగ్‌గా అయ్యేలాగా చేస్తుంది. అందువల్ల ఆటోమేటిక్‌గా మనకు రోగనిరోధక శక్తి అనేది పెరగడం జరుగుతుంది. ఇక్కడ మనకి నూనె యూజ్ చేయడం వల్ల మనకి చాలా అంటే చాలా ఇమ్యూనిటీ సిస్టమ్‌ని స్ట్రాంగ్ చేసుకోవచ్చు. దీన్ని సెల్స్ యాక్టివేటర్ అని కూడా అంటారు నూనెని. ఎందుకంటే మన బాడీలో ఉన్న సెల్స్ ఏవైనా సరిగ్గా పనిచేయకపోయినా లేకపోతే సరిగ్గా పని చేయకపోయినా ఇప్పుడు మోకాలు నొప్పులు, నడుముల నొప్పులు అలాంటి వాళ్ళు ఉండేవాళ్ళు కూడా చాలా సంవత్సరాల నుంచి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళు గానీ, నేను ఎంత తిన్నా సన్నగా ఉంటున్నాను, లావుగా అవ్వట్లేదు అనుకునే వాళ్ళు గానీ, నూనెని యూజ్ చేయడం వల్ల మన బాడీలో ఉన్న సెల్స్ అన్నీ యాక్టివేషన్ చేస్తుంది. దానివల్ల మనకి మనం తీసుకున్న తిండి గానీ, మెడిసిన్ గానీ మన బాడీలోకెళ్ళి సరిగ్గా పనిచేసి మనకి ప్రాబ్లమ్ అనేది తగ్గించడం జరుగుతుంది. జనరల్‌గా నూనెని ఏ ఏ రకాల ప్రాబ్లమ్స్‌కి యూజ్ చేస్తారు? డయాబెటిస్, ఆస్తమా, జీర్ణకోశ వ్యాధులు, గుండె సంబంధ వ్యాధులు, అలానే అధిక కొలెస్ట్రాల్, పైల్స్, థైరాయిడ్ సంబంధ వ్యాధులు, కీళ్ళ నొప్పులు, మోనోపాస్ సమస్యలు, బ్లడ్ ప్రెషర్, అధిక బరువు, క్యాన్సర్, హెచ్ఐవి, కిడ్నీ సమస్యలు, డిప్రెషన్, నిద్రలేమి, చర్మ సంబంధ వ్యాధులు, ఋతు సమస్యలు, ఇలా మనం చెప్పుకుంటూ పోతే నూనెని సర్వరోగ నివారిణి అంటారు. ఎందుకంటే మనకున్న చాలా ప్రాబ్లమ్స్‌ని మనకి ఎలాంటి ప్రాబ్లమ్ రాకుండా మనం హెల్తీగా ఉండాలన్నా కూడా డైలీ ఒక నూనె క్యాప్సూల్ తీసుకోవడం వల్ల ఎవరైనా ఆరోగ్యంగా ఉంటాం. సంపూర్ణ ఆరోగ్యంగా మనం ఉండాలంటే డైలీ ఒక నూనె క్యాప్సూల్స్ తీసుకోవడం వల్ల హెల్తీగా ఉంటాం. ఇది జనరల్‌గా నో ఆపరేషన్, నో ఇంజెక్షన్ అన్నాం కదా! నోని అంటే ఆ అబ్రివేషన్ ఇచ్చింది మనకు అబ్దుల్ కలాం గారు ఇచ్చారు. నూనెని తీసుకోవడం వల్ల మనకి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఫ్యూచర్‌లో రాకుండా మనం హెల్తీగా ఉండొచ్చని, దీంట్లో అధిక యాంటీ ఆక్సిడెంట్స్ గుణాలు ఉంటాయని కూడా చెప్పడం జరిగింది. దీన్ని ఏ విధంగా యూజ్ చేయాలి? మన నూనెని చూసుకుంటే గనక డైలీ 1 లేదా 2 క్యాప్సూల్స్ తీసుకోవచ్చు. దీన్ని మనం ఫుడ్ తీసుకోకముందు తీసుకోవాలి. బిఫోర్ బ్రేక్‌ఫాస్ట్ మనం టిఫిన్ తినకముందు ఒక అరగంట ముందు తీసుకోవాలి. అలానే నైట్ డిన్నర్ చేయకముందు ఒక అరగంట ముందు తీసుకోవాలి. అలానే దీన్ని వారానికి మనకి 7 రోజులు ఉంటాయి కదా! 5 రోజులు వరుసగా వాడి 2 రోజులు గ్యాప్ ఇవ్వాలి.
అలానే మనం ఒక నెల, 2 నెలలు వరుసగా వాడామంటే మధ్యలో ఒక నెల గ్యాప్ ఇచ్చినా గూడా మనకి మన బాడీలో ఉన్న అవయవాలన్నీ సెల్స్ అన్నీ యాక్టివేషన్ అయ్యి మనకున్న ప్రాబ్లమ్స్‌ని తగ్గిస్తాయి. 2 రోజులు గ్యాప్ అని ఎందుకు చెప్పా అంటే 5 రోజులు మనం టాబ్లెట్ సప్లిమెంట్ తీసుకోవడం వల్ల ఆ 2 రోజులు గ్యాప్ ఇస్తే అది మన బాడీలోని అవయవాలలో పనితీరుని మెరుగుపరిచి మనకున్న ప్రాబ్లమ్ తగ్గిస్తుంది. ఈ విధంగా 2 డేస్ గ్యాప్ అనేది ఇవ్వాలి మనం నూనె తీసుకునేటప్పుడు. దీనిలో పొటాషియం అధికంగా ఉంటుంది కాబట్టి మూత్రపిండాల సమస్యలు ఉన్న వాళ్ళకి అంటే పొటాషియం ప్రాబ్లమ్స్‌తో ఉన్న వాళ్ళకి గూడా మనం నూనె అనేదాన్ని సజెస్ట్ చేయకూడదు. ఆల్రెడీ నూనెలో పొటాషియం ఉంటుంది కాబట్టి ఆ పాయింట్ అబ్జర్వ్ చేయండి ప్రతి ఒక్కరు గూడా. నెక్స్ట్ కొలెస్ట్రాల్. కొలెస్ట్రాల్ అంటే దీన్ని దేనితోటి తయారు చేస్తారు? ఆవు ఈనిన తర్వాత ముర్రుపాలు ఉంటాయి కదా! ఆవు ఈనిన తర్వాత 5-8 గంటల లోపల ఆవు ముర్రుపాలను కలెక్ట్ చేసి దాన్ని పౌడర్ రూపంలో చేసి దాన్ని సప్లిమెంట్ రూపంలో మనకి కంపెనీ ఇస్తుంది. దాన్ని తీసుకోవడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. మన తల్లిపాల కంటే తల్లిపాలు ఎంత శ్రేష్టమైనవో బిడ్డకి, తల్లిపాలు లేకుండా కొంతమంది డబ్బా పాలతో పెరిగిన పిల్లలు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళలో ఇమ్యూన్ సిస్టమ్ అనేది తక్కువ ఉంటుంది. అలాంటి వాళ్ళు ఎవరైనా కూడా మన కొలెస్ట్రాల్ యూజ్ చేయడం వల్ల వాళ్ళలో ఇమ్యూనిటీని ఆటోమేటిక్గా మనం పెంచవచ్చు. దీన్ని తీసుకోవడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ఎందుకంటే ఆవు ముర్రుపాలతోటి చేస్తారు కాబట్టి దాంట్లో ఎలాంటి వేరే ఇంగ్రీడియంట్స్ ఉండవు. న్యాచురల్గా ఉంటుంది కాబట్టి ఇది పుట్టిన పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా యూజ్ చేయొచ్చు. ఇది క్యాప్సిల్ రూపంలో ఉంటుంది, లోపల పౌడర్ లాగా ఉంటుంది. చిన్న పిల్లలకైతే కనుక దీన్ని పౌడర్ ఉంటుంది కదా, లోపల వాటర్లో కానీ పాలలో కానీ ఆ పౌడర్ని మిక్స్ చేసి కూడా ఇవ్వచ్చు. లేదంటే నేను డైరెక్ట్గా తీసుకుంటాను పాల పౌడరే కదా అంటే అలా నాలుక మీద వేసుకుని అయినా వాటర్ తాగొచ్చు. దానివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. దీన్ని ఎలా అయినా తీసుకోవచ్చు. కానీ పిల్లల్లో మనం ఇమ్యూనిటీని పెంచుకోవాలంటే మనం కొలెస్ట్రాల్ యూజ్ చేయడం వల్ల చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఆ పాయింట్ని ప్రతి ఒక్కరూ అబ్జర్వ్ చేసుకోవాలి. ఇప్పుడు పిల్లల్లో కొంతమంది ఆకలి లేకపోవడం, ఎత్తు పెరగకపోవడం, ఊరికే జ్వరం, దగ్గు, ఫ్లూ రావడం, అలాంటి వాళ్ళు ఎవరైనా కూడా మన కొలెస్ట్రాల్ని అలానే ఇమిగో ప్రోటీన్ పౌడర్ ఇవి 2 మిక్స్ చేసి యూస్ చేస్తే కనుక మన పిల్లల్లో చాలామందికి ఉన్న చాలా ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. ఇమ్యూనిటీ పరంగా, స్టామినా పరంగా అన్ని విధాలకు తట్టుకొని వాళ్ళు చాలా హెల్తీగా ఉండడం జరుగుతుంది. దీంట్లో లాక్టోఫెరిన్ అధికంగా ఉండడం వల్ల బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ నుంచి వచ్చే ఇన్ఫెక్షన్ని తగ్గించి మన పిల్లల్లో ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది ఆటోమేటిక్గా డెవలప్ అయ్యేలాగా చేస్తుంది. మన వెస్టేజ్ కొలెస్ట్రాల్ని యూజ్ చేయడం వల్ల ఏమేమి బెనిఫిట్లు ఉన్నాయి? కొలెస్ట్రాల్ మన పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరికైనా ఇమ్యూనిటీ శక్తిని పెంచుతుంది. కానీ పెద్దల్లో పెంచుకోవడానికి ఇంకా వేరే సప్లిమెంట్స్ కూడా ఉన్నాయి. కానీ పిల్లల్లో మెయిన్గా మన కొలెస్ట్రాల్ యూజ్ చేయడం వల్ల మన పిల్లల్లో మనం ఇమ్యూనిటీ అనే దాన్ని పెంచుకోవచ్చు. ఇది వైరస్లు, బ్యాక్టీరియాలతోటి పోరాడి మన పిల్లల్లో ఎలాంటి బయట నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ మన పిల్లలకి అటాక్ అవ్వకుండా ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది స్ట్రాంగ్గా ఉండేలాగా చేస్తుంది. ఇలా మనం కొలెస్ట్రాల్ యూజ్ చేయడం వల్ల మన పిల్లల్లో ఇమ్యూనిటీ పెరిగేసి వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా, సీజనల్ ఫీవర్, కోల్డ్ అలాంటివి ఏమి రాకుండా హెల్తీగా ఉండేలాగా చేస్తుంది మన కొలెస్ట్రాల్ యూజ్ చేయడం వల్ల. దీన్ని ఏ విధంగా యూజ్ చేయాలి? దీన్ని కూడా రోజుకి 2 యూజ్ చేయొచ్చు మనం సప్లిమెంట్స్ అనేవి. రోజుకి 1 నుంచి 2 వరకు, రోజుకు 2 సార్లు దీన్ని కూడా బిఫోర్ ఫుడ్ తీసుకుంటే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. బిఫోర్ ఫుడ్ మనం ఫుడ్ తీసుకునే ఒక హాఫ్ అన్ అవర్ ముందు తీసుకోవచ్చు. ఇక్కడ 5 సంవత్సరాలు వాళ్ళు అన్నారు. కానీ 5 సంవత్సరాలు కాకపోయినా చిన్న పిల్లల నుంచి అయినా వాడుకోవచ్చండి. 1 ఇయర్ బేబీ నుంచి కూడా యూజ్ చేసినా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇది కాస్ట్ పరంగా కూడా 615 ఉంటుంది. దీంట్లో 60 క్యాప్సిల్స్ ఉండడం జరుగుతుంది. ఈ విధంగా కొలెస్ట్రాల్ మన పిల్లలకి ఇవ్వడం వల్ల మన పిల్లల్లో ఇమ్యూన్ సిస్టమ్ని చాలా స్ట్రాంగ్ చేసుకోవచ్చు. అలోవీరాని కూడా మనం యూజ్ చేయడం వల్ల జనరల్గా మనం అలోవెరాని మన పెద్దవాళ్ళు గుమ్మాలకు కట్టుకుంటుంటారు. గుమ్మాలకి ఎందుకోసం కడతారంటే జనరల్గా బయట నుంచి వచ్చే గాలిలో ఏదైనా దుమ్ము, ధూళి మనకి ఏదైనా హాని కలిగించే క్రిములు ఏమన్నా ఉంటే కలబందని తగిలి లోపలికి వస్తే చాలా బాగుంటుంది, ఫ్రెష్ ఎయిర్ వస్తుంది, న్యాచురల్గా ఉంటుంది అని అందుకోసం వాళ్ళు కట్టుకునేవాళ్ళు. వాళ్ళు న్యాచురల్గా ఏదో రీజన్ లేకుండా కట్టుకునేవాళ్ళు. దానివల్ల వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. మనకి కలబంద అనేది 200 సంవత్సరాల క్రితం నుంచి మనకి అందుబాటులో ఉంది. కలబందని
ఎయిర్ ప్యూరిఫికేషన్ మెయిన్‌గా ఇది ఎయిర్ ప్యూరిఫికేషన్ చేస్తుంది. అలానే కలబందలో మెయిన్‌గా ఏమేమి విటమిన్స్ ఉంటాయంటే విటమిన్ బి12 ఉంటుంది, విటమిన్ ఏ ఉంటుంది, విటమిన్ సి, ఈ అలానే ఫోలిక్ యాసిడ్స్ అధికంగా ఉంటాయి. ఈ అన్ని విటమిన్స్ ఉండడం వల్ల ఈ విటమిన్స్ అన్నీ కూడా మనం ఈ అలోవెరా క్యాప్సూల్స్ని మనం తీసుకోగలిగితే ఈ విటమిన్స్ అన్నీ మన బాడీలోకి వెళ్తాయి కాబట్టి మనకి విటమిన్ డెఫిషియన్సీ అనేది కూడా తగ్గుతుంది. అలానే కలబందలో జనరల్గా కలబంద మనకి జెల్ రూపంలో ఉంటుంది కదా, పైన తాటను తీస్తే లోపల జెల్ మాత్రమే ఉంటుంది. ఆ జెల్లో మన బాడీకి జనరల్గా 20 రకాల ఎమైనో యాసిడ్స్ అవసరం. కానీ కలబందలో ఉండే జెల్లో 19 రకాలు. ఆ జెల్లో మన బాడీకి అవసరమైన 20 అమైనో ఆమ్లాల్లో 19 రకాల అమైనో ఆమ్లాలు ఓన్లీ ఆ జెల్ ద్వారా మన బాడీకి ఆ జెల్లో ఉండడం జరుగుతుంది. కానీ కలబందని మనం డైరెక్ట్గా తీసుకోగలుగుతామా ఆ జెల్ అనేది? తీసుకోలేం. కాబట్టి ఈరోజు మన కంపెనీ మనకి సప్లిమెంట్ రూపంలో ఇచ్చింది. ఈ అలోవెరా క్యాప్సూల్స్ని మనం తీసుకోవడం వల్ల మన బాడీకి అవసరమైన విటమిన్స్తో పాటు మినరల్స్ని కూడా మనం అందించిన వాళ్ళం అవుతాం. అలానే అలోవెరాని మనం యూజ్ చేయడం వల్ల కడుపులో మంట, అసిడిటీ, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, ఇలా ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మనకి చాలా బాగా మంచి రిజల్ట్ వస్తుంది. అంటే జనరల్గా గ్యాస్ ట్రబుల్ తోటి బాధపడే వాళ్ళు, అసిడిటీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, నాకు మోషన్ ప్రాబ్లం ఉందన్న వాళ్ళు, అలాంటి వాళ్ళు ఎవరైనా కూడా మనం అలోవెరా క్యాప్సూల్స్ని యూజ్ చేయడం వల్ల చాలా బాగుంటుంది. జనరల్గా ఈజిప్ట్లో వాళ్ళు డైలీ వాళ్ళ ఫుడ్లో కలబందని భాగంగా చేసుకునేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు చాలా యంగ్గా ఉండాలి అన్న ఫీలింగ్లో ఉంటారు. అందుకోసం డైలీ వాళ్ళ ఫుడ్లో భాగంగా చేసుకోవడం వల్ల అలా మనం యంగ్గా ఉండొచ్చు అన్న ఫీలింగ్ తోటి వాళ్ళు డైలీ వాళ్ళ ఫుడ్లో ఒకటి భాగంగా చేసుకునే వాళ్ళు ఇప్పుడు కూడా మనం చూస్తే చాలా హెల్తీగా ఉండడం జరుగుతుంది. అలానే కలబందని డైలీ యూజ్ చేసే వాళ్ళకి చర్మం మీద ముడతలు కూడా రావు. అందువల్ల మనం యవ్వనంగా ఉండేలాగా చేస్తుంది. ఆటోమేటిక్గా ఇప్పుడు మనకి ఎక్కువ ఏదొచ్చినా కూడా మన చర్మం ఎలాంటి డ్యామేజ్ కాలేదు, ఎలాంటి ముడతలు రాలేదంటే మనం చూసేదానికి బాగుంటాం కదా, అలా యంగ్గా ఉండేలాగా చేస్తుంది. అలానే కలబంద రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. గ్లూకోజ్ లెవెల్స్ తక్కువ అవ్వడాన్ని హైపర్ అంట. జనరల్గా మనకి బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ ఉంటాయి కదా, అవి తక్కువైనప్పుడు హైపర్లోకి వెళ్తాం మనము. అలా బ్లడ్లో షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉండేలాగా కూడా మన కలబంద చేస్తుంది. జనరల్గా మన బాడీలో షుగర్ లెవెల్స్ అనేవి తక్కువైనప్పుడు అలా షుగర్ లెవెల్స్ కరెక్ట్గా మెయింటైన్ చేయాలన్నా కూడా కలబంద మంచి రిజల్ట్ ఇస్తుంది. అలా షుగర్ లెవెల్స్ అనేవి తగ్గినప్పుడు మన బాడీలో నీరసం వస్తుంది, ఆ నీరసం రాకుండా చేస్తుంది. అలానే గాయాలు తగ్గినప్పుడు, అలానే మచ్చలు ఏదైనా ఇప్పుడు మనకి మచ్చలు ఏర్పడతాయి కదా, ఏదైనా దెబ్బలు తగిలినప్పుడు అలాంటి తగిలి మనకి మచ్చలు పోకుండా ఉన్న వారికి కూడా మనకి కలబంద యూజ్ చేయడం వల్ల, అలోవెరా సప్లిమెంట్స్ని యూజ్ చేయడం వల్ల అలాంటి మచ్చలు కూడా పోవడం జరుగుతుంది. ఇలా మనం కలబందని యూజ్ చేయడం వల్ల చాలా అంటే చాలా మంచి రిజల్ట్స్ ఉన్నాయి. ఎందుకంటే కలబంద న్యాచురల్గా సైంటిఫిక్గా చాలా మంచిది తీసుకుంటే, కానీ డైలీ మనం తీసుకోలేము వెస్టేజ్లోకి రాకముందు సప్లిమెంట్ రూపంలో. కాబట్టి తీసుకుంటే మంచిదని అన్ని విధాలా మనకు తెలుసు, జుట్టుకు కానీ మన ఆరోగ్యానికి కానీ అన్ని విధాలా. అలా కానీ ఈరోజు మనకు సప్లిమెంట్ రూపంలో అవైలబుల్లో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరం తీసుకోగలిగితే చాలా హెల్తీగా ఉంటాం. దీన్ని కూడా డైలీ 1 లేదా 2 సార్లు తీసుకోవచ్చు. ఆఫ్టర్ ఫుడ్ తీసుకోవచ్చు. గ్యాస్ ట్రబుల్ ఉండే వాళ్ళు బిఫోర్ ఫుడ్ అయినా తీసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది. 1 నుంచి 2 వరకు తీసుకోవచ్చు. కానీ గ్యాస్ ట్రబుల్ ఉండే వాళ్ళైతే బిఫోర్ బ్రేక్ఫాస్ట్ తీసుకుంటే మంచి రిజల్ట్ వస్తుంది. అలానే జనరల్ వాళ్ళైతే కనుక ఆఫ్టర్ ఫుడ్ తీసుకోవచ్చు. మన బాడీలో హీట్ ఉంటుంది కదా, జనరల్గా సమ్మర్ సీజన్స్లో బాడీ హీట్ కూడా అవుతుంటుంది. అలాంటి టైంలో మనం అలోవెరా క్యాప్సూల్స్ని యూజ్ చేసినా కూడా ఆ హీట్ని తగ్గించి మన బాడీ అనేది నార్మల్ టెంపరేచర్కి వచ్చేలాగా చేస్తుంది. నెక్స్ట్ ఆమ్లా అంటే దీన్ని ఉసిరితోటి జనరల్గా ఆమ్లా అంటే ఉసిరి. గ్రూస్బెర్రీ అనే ఫ్రూట్ నుంచి మనకి గ్రూస్బెర్రీ అనే సంస్కృత పదం నుంచి మనకి ఆమ్లా అనే వర్డ్ రావడం జరిగింది. జనరల్గా డైలీ మనం ఉసిరికాయని తీసుకుంటే మన హెల్త్కి మంచిదే కదా, ఎందుకంటే ఉసిరికాయలో జనరల్గా సి విటమిన్ చాలా అధికంగా ఉంటుంది. కానీ ఉసిరి మనకు అన్ని సీజన్లో దొరకదు. కానీ ఉన్నా కూడా తినాలంటే చాలామంది ఇష్టపడరు. కానీ ఉసిరికాయలో చాలా అంటే చాలా ఎక్కువ శాతంలో మనకి సి విటమిన్ ఉంటుంది. 300 సంవత్సరాల క్రితం నుంచి మనకి ఔషధాల తయారీలో మన ఆమ్లా అనే దాన్ని యూజ్ చేయడం జరిగింది. జనరల్గా కరోనా లాంటి సిచ్యుయేషన్లో ఇమ్యూనిటీ కోసం విటమిన్ సిని జనరల్గా మనం అధికంగా తీసుకునే వాళ్ళం కదా, అలా మనకి విటమిన్ సి అనేది మన ఆమ్లాలో చాలా అధికంగా ఉంటుంది. కాబట్టి మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది చాలా స్ట్రాంగ్గా మనం ఉంచుకోవచ్చు మన వెస్టేజ్ సప్లిమెంట్
ఆమ్లాన్ని తీసుకోవడం వల్ల జనరల్‌గా ఉసిరికాయలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. కానీ మన వెస్టేజ్ ఆమ్లాని రాక్షస ఉసిరి ఉంటుంది గదా! అలా రాక్షస ఉసిరి నుంచి తయారు చేయడం జరిగింది. దాంట్లో జనరల్‌గా ఉండే సి విటమిన్ కంటే గూడా చాలా అధిక పర్సెంటేజ్ సి విటమిన్ ఉండడం జరుగుతుంది. కాబట్టి మనకి సి విటమిన్ అధికంగా ఉంటే మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ అనేది స్ట్రాంగ్‌గా ఉంటుంది. కాబట్టి మన బాడీకి ఎక్కువ మోతాదులో మనం సి విటమిన్ ఇచ్చి మనం స్ట్రాంగ్‌గా ఉండాలి. మనకి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే ఈరోజు ప్రతి ఒక్కరూ మన ఫుడ్‌లో భాగంగా డైలీ ఒక ఆమ్లా, అలోవెరా గనక తీసుకోగలిగితే మనకి బాడీ హీట్ గానీ, లేకపోతే ఊరికే ఇన్ఫెక్షన్స్ రావడం గానీ, ఇలా చలికాలంలో సీజనల్ కోల్డ్, ఫీవర్ రావడం గానీ అలాంటి ప్రాబ్లమ్స్ రావు. ఎవరిమైనా డైలీ ఫుడ్‌లో తీసుకోవడం వల్ల గూడా అది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ కాదు. కలబంద తిన్నా మంచిదే, ఉసిరికాయ తిన్నా మంచిదే. అవి 2 తింటే ఎంత మంచిదో మన ఆమ్లా, అలోవెరా తీసుకోవడం వల్ల కూడా మనకు అంతే మంచి రిజల్ట్ వస్తుంది. మన మనం ఈ విటమిన్ సి అధికంగా మన బాడీలో ఉండడం వల్ల ఏమవుతుందంటే, మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్ అయ్యేలాగా చేస్తుంది. దాంతో పాటుగా మనకి ముసలి వాళ్ళం కాకుండా ఎక్కువ కాలం యంగ్‌గా ఉండేలాగా చేస్తుంది. అలానే చలి, దగ్గు, డస్ట్, అలర్జీ ఉన్న వాళ్ళకి గూడా జనరల్‌గా ఇప్పుడు తుమ్ములు, దగ్గులు, ఎక్కువ చలి ఉండి అలా అలర్జీలతోటి ఇబ్బంది పడే వాళ్ళకి గూడా మనం డైలీ ఒక ఆమ్లా, అలోవెరా కలిపి యూజ్ చేస్తే చాలా మంచి రిజల్ట్ వస్తుంది. అలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవాళ్ళు ఎవరైనా కూడా మన ఆమ్లా, అలోవెరాని మిక్స్ చేసి యూజ్ చేస్తే బాగా మంచి రిజల్ట్ వస్తుంది. అలానే జీర్ణ వ్యవస్థను శుభ్రం చేస్తుంది. జీర్ణ వ్యవస్థ అంటే మన డైజెషన్ సిస్టమ్‌ని క్లీన్ చేయడం వల్ల మనకి ఎలాంటి ప్రాబ్లమ్ రాదు. దానివల్ల గ్యాస్ ట్రబుల్ గానీ అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా తగ్గడం జరుగుతుంది. మన బాడీలో పీహెచ్ లెవెల్ అనేది జనరల్‌గా 7 మెయింటైన్ అవ్వాలి. కానీ చాలామందికి అప్ అండ్ డౌన్ అవుతుంటుంది. ఎందుకంటే మన బాడీ కండిషన్ బట్టి. కానీ మనం డైలీ ఆమ్లా యూజ్ చేయడం వల్ల మన బాడీలో పీహెచ్ లెవెల్స్ అనేవి కూడా మనం కరెక్ట్‌గా మెయింటైన్ అయ్యేలాగా చేసుకోవచ్చు. అలానే మన బాడీలో కాలేయ కణాల పనితీరును కూడా మెరుగుపరుస్తుంది. దానివల్ల మన బాడీలో ఉన్న అవయవాలన్నీ కూడా చాలా బాగా ఉండేలాగా పనిచేస్తుంది. నెక్స్ట్ మనకి డయాబెటీస్ ఉంటాయి కదా, కొంతమంది షుగర్ పేషెంట్స్ ఉంటారు కదా, అలా షుగర్ పేషెంట్స్‌కి కూడా మనం డైలీ ఒక ఆమ్లా, అలోవెరా యూజ్ చేయడం వల్ల చాలా మంచిది. వాళ్ళకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా వాళ్ళకున్న ప్రాబ్లమ్ తగ్గించుకోవడానికి కూడా యూజ్ అవుతుంది. అలానే జుట్టు నాకు ఎక్కువ రాలుతుంది. అలానే నాకు చిన్న వయసులోనే నా జుట్టు అనేది కలర్ చేంజ్ అవుతుంది అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా మన ఆమ్లాని యూజ్ చేయడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. అలానే కలర్ కూడా చేంజ్ అవ్వకుండా న్యాచురల్‌గా ఉండేలాగా చేస్తుంది. ఇలా మన ఆమ్లా క్యాప్సూల్స్‌ని ఎవరు యూజ్ చేసుకున్నా చాలా మంచిది. ఆమ్లాలో ఎక్కువ ఖనిజాలు ఉంటాయి. అలానే విటమిన్ సి సహజ సిద్ధంగా అధిక మోతాదులో ఉండడం వల్ల చాలా అంటే చాలా మంచిది. ఎందుకంటే జనరల్‌గా మనకు నారింజ తింటే మంచిది. ఎందుకంటే పుల్లగా ఉంటుంది. దాంట్లో సి విటమిన్ ఉంటుంది అని చెప్తాం కదా! అలా నారింజలో ఉండే సి విటమిన్ కంటే కూడా మన ఆమ్లాలో 20% ఎక్కువగా సి విటమిన్ ఉండడం జరుగుతుంది. అందువల్ల మన బాడీలో సహజ సిద్ధంగా విటమిన్ సి డెవలప్ అయ్యేలాగా చేసి మన ఇమ్యూన్ సిస్టమ్‌ని స్ట్రాంగ్ చేయడం జరుగుతుంది. అలానే షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్ ఉండేలాగా చేస్తుంది. మనకి ఏదైనా స్ట్రెస్, ఎక్కువ టెన్షన్‌కి గురయ్యి ఎక్కువ ఒత్తిడిలో మనం ఉంటే అలాంటి ప్రాబ్లమ్ కూడా క్లియర్ చేస్తుంది. అలానే మనం ఏదన్నా అలసిపోయి ఓపిక లేకుండా నీరసంగా ఉన్న వాళ్ళకి కూడా అలాంటి ప్రాబ్లమ్ కూడా రాకుండా చేస్తుంది. ఇంకా జనరల్‌గా కొంతమందికి ని నాకు నిద్ర రావట్లేదు, ఎంత టైం పడుకున్నా నిద్ర రావట్లేదు, ఎందుకని రావట్లేదు అని వాళ్ళు ప్రశాంతంగానే పడుకుంటారు. కానీ వాళ్ళు ఉన్న బాడీలో ఉన్న ప్రాబ్లమ్ వల్ల వాళ్ళకి నిద్ర రాదు. అలాంటి వాళ్ళకి మనం ఆమ్లా, అలోవెరా అలానే మన ప్రైమ్ కేటగిరీలో ఉన్న సీ బక్తార్, ఈ ఆమ్లా, అలోవెరా, సీ బక్తార్ని కలిపి యూజ్ చేస్తే నిద్ర పట్టని వాళ్ళకి కూడా నిద్ర రావడం జరుగుతుంది. ఇలా మన సప్లిమెంట్స్ అన్నీ కూడా చాలా మంచివి. ఏది వాడుకున్నా మంచిదే. కానీ దేనికి ఏది వాడుకోవాలి అని తెలుసుకొని వాడుకుంటే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. అలానే యాంటీ ఆక్సిడెంట్స్ కూడా చాలా అధికంగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉండడం వల్ల మన బయట నుంచి వచ్చే ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉన్నా కూడా వాటిని క్లియర్ చేసి మనకి ప్రాబ్లం అనేది తగ్గిస్తుంది. పీరియడ్స్ టైంలో జనరల్‌గా మనకి స్టమక్ పెయిన్ రావడం గానీ, బ్యాక్ పెయిన్ రావడం గానీ, అలా చాలామంది మనం ఇబ్బంది పడుతుంటాం. మెయిన్‌గా లేడీస్. ఫస్ట్ 3 డేస్ పెయిన్ రావడం వల్ల. అలాంటి వాళ్ళు ఎవరైనా కూడా మన శతావరి మ్యాక్స్‌ని, ఆమ్లాని కలిపి మిక్స్ చేసి యూజ్ చేయడం వల్ల మనకి ఆ ప్రాబ్లం అనేది రాదు. జనరల్‌గా మన సప్లిమెంట్స్ ఏమైనా ఫస్ట్ 3 డేస్ వాడొద్దని చెప్తాము. కానీ నెక్స్ట్ మనం థర్డ్ డే తర్వాత స్టార్ట్ చేసినా కూడా నెక్స్ట్ మంత్ మనకి టైం అయ్యేసరికి మళ్ళీ మనకు ఆ ప్రాబ్లం అనేది రిపీట్ అవ్వదు. ఎందుకంటే ఆ లోపల ఉన్న ప్రాబ్లమ్ తగ్గించి మనకు క్లియర్ చేస్తుంది కాబట్టి
ఇంకా మనం ఆమ్లాని, అలోవెరా ఇప్పుడు ఆమ్లా గురించి చెప్పుకున్నాం, అలోవెరా గురించి చెప్పుకున్నాం. అవి 2 కలిపి మనం తేనెతో మిక్స్ చేసి మన సప్లిమెంట్ రూపంలో యేసుకుంటే గనక సైనస్ ప్రాబ్లమ్, ఆస్మా ప్రాబ్లమ్ ఉంటుంది కదా కొంతమందికి. అలా ఆస్తమా ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి చాలా ఎక్సలెంట్ రిజల్ట్ వస్తుంది. ఆమ్లా, అలోవెరాని తేనెతో కలిపి మిక్స్ చేసి యూజ్ చేసుకోవడం వల్ల. అలానే నున్ను పురుగులు ఉన్న వాళ్ళకి ఇప్పుడు జనరల్గా మనకి మెన్సెస్ టైంలో ఎక్కువ ఓవర్ బ్లీడింగ్ అయ్యి కొంతమందికి ప్రాబ్లం ఉంటుంది. అలాంటి వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా మన ఆమ్లాని యూజ్ చేయడం వల్ల చాలా మంచి రిజల్ట్ వస్తుంది. మెయిన్గా దీన్ని యూజ్ చేయడం వల్ల మనకి ఎలాంటి రిజల్ట్ ఉంటుంది, మన బాడీలో రోగ నిరోధక శక్తి అనే దాన్ని పెంచుకోవచ్చు. అలానే తరచూ జలుబు, దగ్గు, ఫ్లూ వల్ల ఇన్ఫెక్షన్లు వచ్చే వాళ్ళు కూడా మెయిన్గా మన ఆమ్లాన్ని యూజ్ చేయడం వల్ల చాలా మంచి రిజల్ట్ వస్తుంది. అలానే యాసిడిటీ అంటే కడుపులో మంట, గొంతులో మంట, కొంతమంది ఏదన్నా పడని ఫుడ్ తిన్నా, మసాలా ఐటమ్స్ తిన్నా అలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు. అలాంటి వాళ్ళు ఎవరైనా కూడా మన ఆమ్లా యూజ్ చేయొచ్చు. పీరియడ్స్ టైంలో స్టమక్ పెయిన్, బ్యాక్ పెయిన్ ఉండే వాళ్ళు కూడా యూజ్ చేయడం వల్ల చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. అలానే పిల్లలకి, పెద్దవాళ్ళకి అప్పుడప్పుడు ఏదో ఒక సిచ్యుయేషన్లో మోషన్స్ అవ్వడం కానీ, కడుపులో గుండెల్లో మంట రావడం కానీ, గ్యాస్ ప్రాబ్లం ఎక్కువై ఉంటుంది. అలాంటి టైంలో మనం ఆమ్లా యూజ్ చేయడం వల్ల అలాంటి ప్రాబ్లమ్స్ అనేవి మనకు తగ్గడం జరుగుతుంది. జనరల్గా మన ఆమ్లాని, అలోవెరాని ఇప్పుడు మనకి సీజన్ చాలా వర్షాకాలం, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటాం ఈ రోజుల్లో. అలాంటి వాళ్ళు ప్రాబ్లం వచ్చినా రాకపోయినా మనం తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రాబ్లం రాదు కదా. మనం ఆమ్లాని, అలోవెరాని తీసుకుంటే అవి 2 కలిపి మిక్స్ చేసి డైలీ మనం యూజ్ చేసుకోగలిగితే మనకి సీజనల్ కోల్డ్ రాదు, ఫీవర్ రాదు, కాఫ్ రాదు, ఏది రాదు. వచ్చినాక హాస్పిటల్ చుట్టూ తిరిగి ఇబ్బంది పడి మనం సరిగ్గా ఫుడ్ తీసుకోలేక, ఇంట్లో పని చేసుకోలేక చాలా ఇబ్బంది పడుతుంటాం. కానీ మనం డైలీ ఈ సీజన్ వరకు, ఇప్పుడు డైలీ మనకు వర్షాలు పడుతున్నాయి కదా, అలాంటి టైంలో కూడా మనం డైలీ తీసుకోవడం వల్ల డైలీ నైట్ అయినా తీసుకోవచ్చు, ఆఫ్టర్నూన్ కానీ మార్నింగ్ అయినా, ఎప్పుడైనా ఆఫ్టర్ ఫుడ్ ఆమ్లా ఒకటి, అలోవెరా ఒకటి తీసుకుంటే మనకి ఎలాంటి సీజనల్ ఫీవర్స్ కానీ, కోల్డ్స్ కానీ రావు. అలా నేనైతే ట్రై చేస్తుంటాను. జనరల్గా నాకు ఏదైనా నాకు క్లైమేట్ చేంజ్ అయింది, నాకు బాడీ కండిషన్ చేంజ్ అవుతుందంటే నేను ఆమ్లా, అలోవెరా కంపల్సరీ యూజ్ చేస్తాను. నాకు 2 డేస్ రెగ్యులర్గా యూజ్ చేస్తా. 3rd డేకి అసలు ప్రాబ్లం అనేది స్టార్ట్ అయింది కాస్త పూర్తిగా ఆగిపోతుంది. ఈ విధంగా మన సప్లిమెంట్స్ ఏది వాడుకున్నా మనకు చాలా మంచిది. మన ఆమ్లా క్యాప్సిల్స్ కూడా డైలీ 1 లేదా 2 యూజ్ చేయొచ్చు. దీన్ని ఆఫ్టర్ ఫుడ్ తీసుకోవాలి. ఇది కాస్ట్ పరంగా చూసుకుంటే ₹175 ఉంటుంది. దీంట్లో 60 సప్లిమెంట్లు ఉంటాయి. జనరల్గా మన వెస్టేజ్ సప్లిమెంట్స్ కానీ, ప్రోడక్ట్స్ కానీ కొంతమంది కాస్ట్ ఎక్కువ అంటారు. కాస్ట్ పరంగా చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 60 వచ్చి 175, అంటే బయట 10 ట్యాబ్లెట్లు వచ్చి మనకి ఎంతో కొంత కాస్ట్ ఉంటాయి కదా. అలా 6 షీట్లు వచ్చేది మనకు ₹175. కాస్ట్ పరంగా చాలా తక్కువ ఉంటుంది. అలానే మన సప్లిమెంట్స్ అన్నీ కూడా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా న్యాచురల్గా తీసుకునే ఫుడ్ నుంచే మనకి తయారు చేస్తారు. ఈరోజు మనం చెప్పుకున్న నోని అనేదాన్ని నోని ఫ్రూట్ నుంచి చేస్తారు. కొలెస్ట్రాల్ అనేదాన్ని ఆవు ఈనిన పాల పౌడర్తో తయారు చేస్తారు. అలానే స్పిరులినా అని సముద్రపు నాచు నుంచి చేస్తారు. అలోవెరాని కలబంద నుంచి, అలానే ఆమ్లాని ఉసిరికాయ నుంచి. ఇవన్నీ తీసుకోవడం వల్ల మనకి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తుందా? ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ రాదు. పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ ధైర్యంగా వాడుకోవచ్చు. జనరల్గా మన సప్లిమెంట్స్ ఏవైనా కూడా 12 ఇయర్స్ అబవ్ అంటాము, కానీ కొలెస్ట్రాల్ మాత్రం చిన్నపిల్లలకైనా ఇవ్వచ్చు. అది ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇలా మన బాడీలో ఇమ్యూనిటీని సహజ సిద్ధంగా పెంచుకోగలిగితే ఓకే. కాబట్టి కాకపోతే మనం ఇప్పుడున్న సిచ్యుయేషన్స్ని బట్టి చాలామందిని పెంచుకోలేకపోతున్నాం. కాబట్టి ఇలా సప్లిమెంట్స్ రూపంలో అయినా కూడా మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ని మనం కరెక్షన్ చేసుకోగలిగితే, మన బాడీలో సహజ సిద్ధంగా మనకి రోగనిరోధక శక్తి ఎక్కువ ఉంటే మనకి ఎలాంటి ప్రాబ్లం రాదు. అందుకోసం ఈరోజు మన వెస్టేజ్లో ఉన్న సప్లిమెంట్స్ అన్నిటినీ కూడా మనం ప్రతి ఒక్కరం వాడుకోగలిగితే ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఆరోగ్యంగా, హెల్తీగా ఉండొచ్చు. ఎవరి పనులు వాళ్ళని చేసుకోవచ్చు, హ్యాపీగా, ప్రశాంతంగా ఉండొచ్చు.